హలో నమస్తే. నేను అశోక్. 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇటు ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిశాయి. రియల్ ఎస్టేట్ పరంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కొంత భూమి వస్తుందని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు. అనూహ్యంగా ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వంగానే అక్కడ రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది తహతహలాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని అమరావతితో కంపేర్ చేస్తూ ఉన్నారు. ఏపీతో రియల్ ఎస్టేట్ ఇంకా పెరుగుతుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పేసి ఒక నమ్మకంలో ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. హైదరాబాద్ సంబంధించిన చాలామంది ఏపీ వాసులు తిరిగి ఏపీ వెళ్ళిపోబోతున్నారు. దానికి సంబంధించి అక్కడ వాళ్ళు ఇల్లు అక్కడే కొనుక్కొని అక్కడే నివాసం ఉండేందుకు సదుపాయాలు ఉంటాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అమరావతిలో అక్కడ కొత్తగా క్యాపిటల్ నిర్మించినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అక్కడ రియల్ ఎస్టేట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి, దాంతో కంపేర్ చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమన్నా డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుందా, లేదంటే ఇంతకంటే పెరిగే అవకాశం ఉంటుందా అనే దానిపైన ఈరోజు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చంద్రబాబు అంటేనే రియల్ ఎస్టేట్ పరంగా టెక్ పరంగా చాలా ఎక్స్పోజ్డ్ ఉన్న పర్సన్. ఎస్, అక్కడ ఆయన గెలిచారు. రియల్ ఎస్టేట్ అంతా అటు చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. గెలిచిన కొన్ని రోజులకే అమరావతిలో ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి అక్కడ ఇన్వెస్టర్లు పెరిగిపోయారు. అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది, అమరావతి రియల్ ఎస్టేట్ పెరిగిపోతుందనే ఒక నమ్మకంలో జనాలు ఉన్నారు. ఏం చెప్తారు దానికి? ఏంటంటే మనం ఓవరాల్గా అంటే ఎవరినైనా ఈ క్వశ్చన్ అడిగితే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, అది డెవలప్ అవ్వాలి, టైం పడుతుంది అని చెప్పి జనరల్గా చెప్పవచ్చు. కానీ ఇన్డెప్త్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు 2014 పీరియడ్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను విజయవాడలో కొన్ని సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేయటం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే సిఆర్డిఏ అని చెప్పేసి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒకటి తీసుకురావటం జరిగింది. అండ్ వాళ్ళు కూడా హైదరాబాద్లో మెట్రో ఏదైతే మన హెచ్ఎండిఏ ఉందో సేమ్ అలాగే వాళ్ళు కూడా కొన్ని జోన్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రకారమే ఇప్పటికీ సిఆర్డిఏ నామ్స్ ప్రకారమే విజయవాడలో అప్రూవల్స్ వస్తున్నాయి, రెసిడెన్షియల్స్ అప్రూవల్స్ అనేది. ఇక్కడ ఏంటంటే అమరావతి అనేది మొత్తం 35 విలేజెస్ అండ్ 33,000 ఎకరాలు కంప్లీట్గా అమరావతి అనేది. అప్పుడు ల్యాండ్ మొత్తం పూల్ చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామన్న కాన్సెప్ట్లో తీసుకురావటం జరిగింది. అండ్ ఏదైతే ఈ 35 గ్రామాల్లో ఉన్న 33,000 ఎకరాలు ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ఎకర్కి ఒక అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైతు కదా, మీ దగ్గర నుంచి గవర్నమెంట్ పూల్ చేసింది కదా, మీకు ఒక ఎకర్కి 1200 స్క్వేర్ యార్డ్స్ 1200 గజాలు లేదంటే 1500 గజాలు డిపెండ్స్ అపాన్ ఏరియాని బట్టి లొకేషన్ బట్టి కొంచెం అటు ఇటుగా అలా ఇవ్వటం జరిగింది. అండ్ ఆల్సో కౌలుకి తీసుకున్న విధంగా వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి కూడా అమౌంట్ ఇచ్చారు ఇప్పటి కూడా. ఇది కూడా వన్ ఆఫ్ ద క్యాపిటల్ చేస్తాము 3 క్యాపిటల్స్లో అని చెప్పి దాంట్లో కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పటివరకు సినారియో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100% అక్కడ క్యాపిటల్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పోయినసారి ఒక తాత్కాలిక క్యాపిటల్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల మొత్తం సినారియోనే మారిపోయింది గవర్నమెంట్ మారితే. సో ఈసారి ఆ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయరు, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఇప్పుడు ఏదైతే మనము క్యాపిటల్ లోపల మనం కొనుక్కోవాలి అనుకుంటే ఈ 33,000 ఎకరాల లోపల మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ రైతులు ఎవరైతే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఈ 1200 గజాలు అట్లా ఎన్ని ఎకరాలను బట్టి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ల్యాండ్స్ ఉన్నాయో అవి మాత్రమే అమ్ముతున్నారు. మనం కొనుక్కోవచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు, కానీ వాటిని మెటీరియలైజ్ చేయడానికి పర్మిషన్ లేదు. అది ఎప్పుడు మెటీరియలైజ్ చేయాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. టోటల్ క్యాపిటల్ అంతా డెవలప్ చేసిన తర్వాత అప్పుడు మీకు పర్మిషన్స్ ఇచ్చి అక్కడున్న జోన్స్ ప్రకారం ఏ జోన్స్లో అంటే రెసిడెన్షియల్ జోన్లో వస్తే అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, మిగతా జోన్స్లో ఏ జోన్స్ ప్రకారం అలా మెటీరియలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మెటీరియలైజ్ చేయడానికి లేదు. అండ్ ఆల్సో ఏదైతే ఈ 33,000 ఎకరాల క్యాపిటల్ అమరావతి ప్లేసెస్లో అండ్ యావరేజ్గా అంటే తుళ్ళూరు మండలం ఉందండి. తుళ్ళూరు మండలంలో ఉన్న విలేజెస్ ఈ సరౌండింగ్లో ఏంటంటే సెక్రటేరియట్ జోను అండ్ గవర్నమెంట్కి సంబంధించిన మేజర్ పార్ట్ అంతా కూడా ఈ మండలంలో వస్తుంది. రిమైనింగ్ కొన్ని అంటే టూరిస్ట్ జోన్ ఉంది, మిగతాది జ్యుడిషియల్ జోన్ అని రకరకాల జోన్స్ అనేది డివైడ్ చేశారు. దాంట్లో ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రేటు. అండ్ యావరేజ్గా ఇప్పుడు రైట్ నౌ చూసుకొని మనం క్యాపిటల్ లోపల మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే 28,000 నుంచి 48,000 వరకు కూడా ఉన్నాయి కొన్ని ఏరియాలో. ఇంత ప్రైజెస్లో ఉన్నాయి రైట్ నౌ.
కొన్ని ఏరియాలో ఒకవేళ దొరికితే 25,000 వరకు దొరకవచ్చు, అంతకంటే తక్కువ అయితే కొంచెం చాలా రేరే అనుకోవాలి. ఓకే, ఆ రేట్స్లో ఉన్నాయి ఇన్ అమరావతి. ఓకే, అది కూడా మనం జస్ట్ కొనుక్కొని యాజ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంటే, మళ్ళీ దాన్ని మనం మెటీరియలైజ్ చేసి అక్కడ ఉండటాలు ఇవన్నీ చేయడానికి లేదు, అది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అప్పుడు చేయాలి. అమరావతి బయట ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. R1, R2, R3, R4, R5 వరకు ఉన్నాయి, వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ బయట చూసుకుంటే మనకి లైక్ కాజా కానీ, మంగళగిరి కానీ, అండ్ గుంటూరు హైవే ఏదైతుందో ఆ సరౌండ్లో కానీ, అండ్ విజయవాడలోకి వచ్చేస్తే ఇటువైపు మన హైదరాబాద్ హైవేలో కానీ, అండ్ బందర్ హైవే కానీ, అండ్ గన్నవరం వైపు కానీ, ఇటువైపు చూసుకున్నా కూడా గుంటూరు సరౌండింగ్లో చూసుకున్నా కూడా రిలేటెడ్ అంటే క్యాపిటల్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇటువైపు అంటే కృష్ణానది యువతల క్యాపిటల్ ఉంది, అవతలనేమో విజయవాడ సిటీ ఉంది. సో ఇటువైపు ఇన్వెస్ట్ చేయాలంటే ఆన్ అండ్ యావరేజ్గా 20,000 నుంచి 30,000 per square yard ఉంది రైట్ నౌ. రెసిడెన్షియల్ జోన్స్లో 20 నుంచి 30,000 ఉంది. అండ్ ఇటువైపు ఏదైతే విజయవాడ ఏదైతే ఆల్రెడీ డెవలప్డ్ ఉందో ఆ బందర్ రోడ్లో చూసుకుంటే యావరేజ్గా 15 నుంచి 25,000లో ఉంది. అండ్ గన్నవరం రూట్లో చూసుకుంటే 20-25,000 అలా ఉన్నాయి ప్రైజెస్. మన హైదరాబాద్ రూట్లో చూసుకుంటే 25,000, 20,000 ఆ రేంజ్లో ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా మీరు గమనించారో లేదో లో ప్రైజెస్లో ఎక్కడ లేవు, అన్నీ కూడా మినిమం 20,000 పైనే ఉన్నాయి. కొన్ని ప్రీమియం ఏరియాస్లో ఇంకెక్కువ కూడా ఉన్నాయి. అంటే ఎంటైర్ క్యాపిటల్ ఈ క్యాపిటల్ జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వటానికే కనీసం 10 years పడుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వటానికి బికాస్ ఆఫ్ ఎందుకంటే అక్కడ సాయిల్ కంప్లీట్లీ బ్లాక్ సాయిల్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 kilometer రోడ్ వేయటానికి 1 crore అవుతుంది అనుకుంటే అక్కడ 2 crore అవుతుంది. అండ్ ఇక్కడ 10 days పడుతుంది అనుకుంటే అక్కడ 20 days పడుతుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే చాలా డెప్త్కి వెళ్ళి రోడ్లు చేయాల్సి వస్తుంది. పైగా క్యాపిటల్ కాబట్టి స్ట్రాంగ్ ఉండాలి, ఏదో నామమాత్రంగా చేయలేరు కదా, చాలా స్టాండర్డ్గా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలను ఇన్వైట్ చేసి అండ్ టూరిజం ప్లేసులు డెవలప్ చేసి జ్యుడిషియల్కి సంబంధించిన ఇవన్నీ డెవలప్ చేసి టోటల్ క్యాపిటల్ రెడీ అవ్వాలి అని అనుకుంటే కనీసం మినిమం 15 years అన్నా ఫుల్ ప్లేజ్డ్ రెడీ అవ్వడానికి 15 to 20 years అయితే పడుతుంది. అట్లీస్ట్ కొంచెం జరుగుతున్నాయి, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, లేదంటే ఇంకా రెసిడెన్షియల్కి పర్మిషన్ ఇచ్చారు, మిగతా అన్నీ జరిగిపోతున్నాయి అనటానికి కూడా కనీసం 10 years పడుతుంది. ఓకే, నార్మల్ జరగటానికి కూడా మనం అంటే 10 years మినిమం పడుతుంది, లేదంటే అద్భుతంగా జరగాలంటే 20 years పడుతుంది. ఇది గ్రౌండ్ రిపోర్ట్ నేను చెప్తున్నానండి కంప్లీట్గా. నేను ఏదో హైదరాబాద్కి ఫేవర్ ఆ టైప్లో కాదు, ఒరిజినల్గా నేను అక్కడ పనిచేసి ఉన్నాను. గ్రౌండ్ రిపోర్ట్ 100% మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఈ ప్రైజెస్ ఏవైతున్నాయో. ఈ ప్రైజెస్లో అంటే ఆల్రెడీ పెరిగిపోయిన ప్రైజెస్లో మనం కొంటున్నాం. సో ఆల్రెడీ ఏం లేదు అక్కడ ప్రజెంట్, ఏమి లేని చోట ఏంటి ఒక 10,000లో దొరికితే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, 10-15 లోపల దొరికేస్తే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం పెట్టేదే 20,000 అబోవ్ పెడుతున్నాం, 20 నుంచి 40,000 పెడుతున్నాం. ఇంత పెట్టినప్పుడు అక్కడ ఇదంతా డెవలప్ అవడానికి టైం పడుతుంది. మళ్ళీ లోపలైతేనేమో మనం మెటీరియలైజ్ చేయడానికి లేదు, బయటనే మనం మెటీరియలైజ్ చేయొచ్చు. బట్ మెటీరియలైజ్ చేయాలి అని అంటే ఇక్కడ డెవలప్ అవ్వాలి క్యాపిటల్. అంతా కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ క్యాపిటలే. ఓకేనా, మొన్నటి వరకు క్యాపిటల్ లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ అసలు కంప్లీట్గా ఆ ఏరియా ఏదైతే క్యాపిటల్ సరౌండింగ్స్ కానీ అక్కడ కానీ రియల్ ఎస్టేట్ ఏం జరగల. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ ఊపు వస్తుంది, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కానీ ఆల్రెడీ పెరిగిపోయి ఉన్న రేట్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే మీకు తక్కువ రేట్లో దొరికితే కొన్ని వెళ్ళండి కూడా, కొంచెం బాగా స్క్రూటినీ చేసి ఇన్సైడ్ కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయి తక్కువ రేట్లో ఎవరన్నా అలా చేస్తే మీరు క్యాపిటల్ లోపల ఇన్వెస్ట్ చేయండి, బయట ఇన్వెస్ట్ చేయండి. బిలో 15,000, 10,000 ఆ రేంజ్లో దొరుకుతాయి. బట్ 25, 35, 45 పెట్టి ఇన్వెస్ట్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ రైట్ ప్లేస్. అంటే అదే ప్రైస్ పెడితే హైదరాబాద్లో ఓఆర్ఆర్కి 1 kilometer గ్రోత్ కారిడార్లో దొరికిపోతాయి, ఓఆర్ఆర్ ఇన్సైడ్లో దొరికిపోతాయి, మేజర్ ఏరియాలో ఆల్రెడీ విల్లాస్, హైరైజ్ టవర్స్, అపార్ట్మెంట్లు కడుతున్న ఏరియాలో మనకు దొరికిపోతాయి. నా ఉద్దేశంలో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఏంటంటే అంత రేటు పెరిగి దానికి కొనేదానికంటే ఆల్రెడీ పెరిగిన హైదరాబాద్లో కొనుక్కోవటం అనేది 100% కరెక్ట్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా డెవలప్ అయిపోయిన సిటీ. ఎగ్జాక్ట్లీ, అంటే అనొచ్చు మీరు, అంటే రాబోతుంది కదా అనొచ్చు, కానీ ప్రైజెస్ ఆ ప్రైజెస్లో లేవు.
రాబోయే దానికేంటి ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఫార్మాసిటీ వస్తుందని చెప్పి మనం ఇన్వెస్ట్ చేసాం, అవును, వస్తుందని చెప్పే చాలా ప్రైజెస్ పెట్టి కొనుక్కున్నాం, అది స్క్రాప్డ్ అయింది. ఒకవేళ స్క్రాప్డ్ అవ్వలేదు అనుకో, పోనీ డెవలప్ చేశారు అనుకోండి, డెవలప్ అవడానికి ఎంత టైం పడుతుందని, ఒక 10 years పడుతుంది. 10 yearsలో డెవలప్ అయ్యేదానికి మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే 10,000 15,000 పెట్టి ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అంటే కంప్లీట్గా మనము అది డెవలప్ అవుతుంది కానీ మన రేట్ పెరగదు. అలాంటప్పుడు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న దాంట్లో ఏంటంటే మనకి రెసిడెన్షియల్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీకి దగ్గరలో కొనుక్కున్నారు, మీరు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఒక 30,000 పెట్టి కొనుక్కున్నారండి సిటీకి దగ్గరలో, మీరు వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, లేదంటారా ఉండకపోయినా కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి. డే బై డే గ్రోత్, బేస్ గ్రోత్ అనేది ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఆల్సో హైదరాబాద్ సిటీ అనేది ఇంకా అంటే 29 రాష్ట్రాలు ఉన్నాయి మనకి, ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్స్ మారుతూనే ఉంటాయి, కానీ ఏ స్టేట్కి ఆ స్టేట్ డెవలప్ అవుతూనే ఉంది. అలాగే ఇప్పుడు మనం నెంబర్ 2 స్టేజ్లో ఉన్నాం. ఓకేనా, మనం కూడా 100% ఈ గ్రోత్ అనేది ఎక్కడ ఆగదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి కొంత రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంది, అంటే గతంలో పోల్చుకుంటే డౌన్గానే ఉంది. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడుకి గెలవడంతో అక్కడ రియల్ ఎస్టేట్ భూమి అవడంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది వెనకాడుతూ ఉన్నారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేసే పరిస్థితులు ఉండవని చెప్పేసి భావిస్తున్నారు. ఎస్, అదే ఈ గ్రౌండ్ రిపోర్ట్ తెలియక అందరు ఏంటంటే అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ ఏదో జరిగిపోతుంది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి అని చెప్పేసి అనుకుంటారు. అంతే తప్పిస్తే ఒరిజినల్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయి కరెక్ట్గా అంటే ల్యాండ్ సర్చింగ్ చేసేటప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇది బెటరా అది బెటరా అని చెప్పేసి. తక్కువ రేట్లో నేను నెగిటివ్ చెప్పట్లేదు, మీకు నిజంగానే తక్కువ రేట్లో ఏదైతే క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ ఇన్సైడ్ దొరికితే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. అట్లీస్ట్ బిలో 20,000 దొరికి కొంచెం 15,000లో దొరికినా మీరు ఇన్వెస్ట్ చేయండి, నో ఇష్యూ. అండ్ క్యాపిటల్కి నియర్ బై ఉన్న రెసిడెన్షియల్ జోన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయండి, నో ప్రాబ్లం, తక్కువ రేట్లో దొరికితే. కానీ ఆల్రెడీ పెరిగిపోయి ఉన్న రేట్లు పెట్టొద్దని చెప్తున్నది ఒకటే నేను సజెస్ట్ చేసేది. ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఉండే రేట్లు ఇప్పుడు పెట్టొద్దని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి రియల్ ఎస్టేట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎవరు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు, కట్టిన ఫ్లాట్లు అలానే ఉన్నాయి, కొనే పరిస్థితి లేదు, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్ని పెండింగ్లో ఉండిపోయినాయి, దాదాపు 1,00,000కి పైగా రెడీ టు ఆక్యుపై విల్లాస్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి విన్నాము. ఎందుకు ఈ రకంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చేసింది, ఆల్రెడీ చేంజ్ అయిపోయింది, ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి, ఇప్పుడు ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందా, ఇప్పుడు ఏమన్నా రియల్ ఎస్టేట్లో చేంజ్ వస్తుందా? దీనికి ఏంటంటే యాక్చువల్గా చాలా పరిణామాలు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. అంటే బిఫోరే అంటే రిజిస్ట్రేషన్ రావటము, ఆ తర్వాత ఎలక్షన్లు రావటము, మళ్ళీ గవర్నమెంట్స్ అన్నీ మారిపోవటం, మళ్ళీ ఇప్పుడు ఇంకా అక్కడ చంద్రబాబు నాయుడు రావటము, ఇవన్నీ ఏంటంటే కొంచెం రియల్ ఎస్టేట్కి హైదరాబాద్కి సంబంధించి కొంచెం ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్, ఇవన్నీ కూడా ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ కూడా. బట్ వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే మన గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. వీటన్నిటిని అసలు అవన్నీ మర్చిపోయి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఇది ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్ చేసి ల్యాండ్ సగం పూలింగ్ చేసి ఇవన్నీ ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా స్టార్ట్ చేశారనుకోండి, అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంటుంది. అలాగే దాంతోపాటు కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇస్తున్నాము అక్కడ ఇస్తున్నాము అని చెప్పి ల్యాండ్ పూల్ చేయటం, ఇలాంటివి ఏవైనా కొంచెం ప్రాజెక్ట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేస్తే ఆబ్వియస్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి 100%. లేదంటారా ఇంకా యాక్చువల్గా నేను నిన్న రిజిస్ట్రేషన్ చేశాను ఒకటి, కంది అనే ఒక ఏరియా ఉంటుంది, కంది దగ్గర సంగారెడ్డి SRO ఉంటుంది. అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే అంత పబ్లిక్ ఉన్నారు, అంటే ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే ఏరియాలో విపరీతంగా కొంటా ఉన్నారు హైదరాబాద్లో, విపరీతంగా. అసలు పొద్దున్న వెళ్తే సాయంత్రం పట్టింది రిజిస్ట్రేషన్ అవ్వడానికి, ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి. జరుగుతుంది హైదరాబాద్లో, రియల్ ఎస్టేట్ ఎక్కడా పోలేదు. బట్ ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎకర్స్ కొనే వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. దానికేంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయాలి, అనౌన్స్ చేస్తే 100% రియల్ ఎస్టేట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి. హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పుడు వితౌట్ ఓఆర్ఆర్ లోపల కొనే పరిస్థితి ఎక్కడ లేదు, ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఓఆర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో ఒక్కొక్కళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఒక్కొక్కళ్ళు హైదరాబాద్ ఈస్ట్ బాగా డెవలప్ అవుతుంది, కొంతమంది వెస్ట్ బాగా డెవలప్ అవుతుంది, ఇలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ వస్తున్నారు. రియల్ ఫ్యాక్ట్ ఏంటి, హైదరాబాద్ సంబంధించి అవుటర్ ఓఆర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ఏ ఏరియాలో బాగుంటుంది, ఎంత కాస్ట్ పెడితే బాగుంటుంది? ఓఆర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేయాలంటే
నేనే కాదు ఎవరిని అడిగినా టక్మని చెప్పేస్తారు వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ హైదరాబాద్ అని. బికాస్ ఆఫ్ ఐటీ మొత్తం అక్కడే ఉంది, డెవలప్మెంట్ అంతా అక్కడే ఉంది. అంటే పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళందరూ అక్కడే అపార్ట్మెంట్స్ కడుతున్నారు, బిల్డింగ్స్ కడుతున్నారు, కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడే వస్తున్నాయి. డెవలప్మెంట్ అంతా వెస్ట్ హైదరాబాద్లోనే ఉంది. వెస్ట్ హైదరాబాద్ అనేది 100% ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్ ఇచ్చేయచ్చు మనం. ఆ తర్వాత చూసుకుంటే మనకి సౌత్ హైదరాబాద్ అండ్ నార్త్ హైదరాబాద్ మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సౌత్ హైదరాబాద్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఓఆర్ఆర్కి నియర్ బై ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయి. అంటే తుక్కుగూడ నుంచి ఏదైతే శ్రీశైలం హైవే దగ్గరలో, నేను లాంగ్ వెళ్ళమని చెప్పట్లేదు, దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ నార్త్ హైదరాబాదు రెసిడెన్షియల్గా చాలా బాగా గ్రోత్ అవుతుంది. నార్త్ హైదరాబాద్ మీన్స్ మనకి మేడ్చల్ కానీ ఆ సరౌండింగ్లో నాగ్పూర్ హైవే నుంచి లెఫ్ట్ ఏది బాంబే హైవే వరకు ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్స్లో ఒక 3 to 5 kilometers వరకు చాలా బాగా డెవలప్ అవుతూ ఉంది. అటు ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఈ ఏరియాలో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకా లో బడ్జెట్కి వెళ్ళి కొంచెం తక్కువ కావాలి అనుకుంటే లాస్ట్ టైం నేను చెప్పాను కదా, శంకర్పల్లి దాటి కొంచెం ముందుకెళ్తే ఆ ఏరియాలో మేతాబ్ ఖాన్ కూడా ముమిన్పేట్ రోడ్ అని ఉంటుంది. అదేంటంటే కోకాపేట్కి చాలా దగ్గర అవుతుంది. ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. షాద్ నగర్ కూడా కొంచెం తక్కువ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి షాద్ నగర్లో కూడా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఈస్ట్కి సంబంధించి చాలా ఎక్కువగా చెప్తున్నారు హైదరాబాద్ ఈస్ట్కి సంబంధించి. సో అదేంటి పాసిబిలిటీస్? చెప్పటం వరకే, బట్ అంటే అనౌన్స్మెంట్ ఏం జరగలేదు వాస్తవంగా. ఓన్లీ ఊహాగానాలు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, అండ్ మేజర్ మంత్రులందరూ కూడా అటువైపే ఉన్నారు, ఈస్ట్ హైదరాబాద్ వైపే ఉన్నారు. సో వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ మహబూబ్ నగర్ కదండి, బెంగళూరు హైవే కూడా అద్భుతంగా డెవలప్ అవ్వాలి. ఆ రకంగా చూసుకుంటే సీఎంఏ ఉన్నాడు కదా ఇటువైపు. ఏదైనా కానీ వాళ్ళు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఊరికి ఊహాగానాలు తప్పిస్తే ఒరిజినల్గా ఏది అంటే అనౌన్స్మెంట్లో లేదు అసలు. ఇంకొకటి ఏంటంటే కామన్ జనరల్ పబ్లిక్ ఒక వస్తున్న డౌట్ ఏంటంటే హైదరాబాద్లో ఒక ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా ల్యాక్స్ దాటిపోయి క్రోర్స్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు థౌజండ్స్ నుంచి ల్యాక్స్లోకి వచ్చింది. ఈ ల్యాక్స్ అనేది కూడా దాటిపోయి క్రోర్స్లోకి వెళ్ళిపోయింది. దీన్ని అంటే జనరల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే దీన్ని బిల్డర్స్ అందరు కలిసి ఆటోమేటిక్గా పెంచేశారు, అంత భూమి లేకపోయినా. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ డౌన్లో ఉన్నప్పటికీ కూడా రేట్లు ఎక్కడా తగ్గట్లేదు అన్న ఒక డౌట్లో ఉన్నారు. అది ఉంటుందా? అది నిజంగానే అలా ఉంటుందా? అంటే ఒరిజినల్ గ్రౌండ్ రేట్ పెరిగిందండి వాస్తవంగా. బిల్డర్స్ వాళ్ళేం పెంచడం అని కాదు, కానీ ఒరిజినల్గా బేస్గా ఇప్పుడు ఓఆర్ఆర్ బయట వెళ్ళిపోయి ఒక 2-3 kilometers మనకు 30,000 దొరుకుతున్నప్పుడు ఓఆర్ఆర్ ఇన్సైడ్ 40,000, 50,000, 60,000 దొరుకుతుంది. దాని ప్రకారం వీళ్ళు ల్యాండ్ పూల్ చేసుకోవాలి, దాని ప్రకారం వీళ్ళు బిల్డ్ చేసుకోవాలి, దాని ప్రకారం వాళ్ళు ఎమ్యూనిటీస్ ఇవ్వాలి. ఇవన్నీ డిపెండ్స్ అపాన్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ని బట్టి రేట్ అనేది కోట్ చేస్తారు. ఇప్పుడు స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్కి ఒక రకమైన రేట్ ఉంటుంది, అండ్ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ టవర్స్కి ఇంకొక రకమైన రేట్ అనేది ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ఒరిజినల్గానే. హైదరాబాద్లో మనము సీరియస్గానే తక్కువ రేట్లోనే ఉన్నాం, ఇంకా మనం ఎస్ఎఫ్టీలోకి వెళ్ళలేదు. మనతో పోల్చుకుంటే మనం నెంబర్ 2లో ఉన్నాం కదా ఐటీ పరంగా కానీ, రిమైనింగ్ డెవలప్మెంట్ పరంగా కానీ. వెరీ రీసెంట్లీ నేను జీడిపి పరంగా కూడా హైదరాబాద్ చాలా బాగా ముందుకెళ్ళిందని చెప్పేసి నేను ఒక న్యూస్ చూశాను. అన్నింట్లో మనము ముందున్నాము. కానీ ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరు ఎస్ఎఫ్టీలోనే ఉంది, చెన్నై ఎస్ఎఫ్టీలో ఉంది, బాంబే, ఢిల్లీ చెప్పాల్సిన అవసరం లేదు, పూణే కానీ అహ్మదాబాద్ కానీ ఏవి చూసుకున్నా కూడా ఎస్ఎఫ్టీలోకి వెళ్ళిపోయాయి ఆల్రెడీ. వాళ్ళు ఐటీకి నియర్ బై కొనాలి అంటే వాళ్ళు కనీసం ఒక 50 kilometers దాటి వెళ్ళాలి. కనీసం అంటే ఒక 20,000 పెట్టి కొనాలంటే 50 kilometers దాటి వెళ్ళి కొనాల్సిన పరిస్థితి, అది కూడా ఎస్ఎఫ్టీలో. మళ్ళీ అలాంటిది మనం ఐటీకి పక్కనే కూడా 30,000, 35,000, 40,000 కొనగలుగుతున్నాము. అండ్ మనం ఇంకా స్క్వేర్ యార్డ్స్లోనే ఉన్నాము. ఇంకా పెరగాల్సి ఉంది. హైదరాబాద్ రేట్స్ అంటే ఇంకా పెరుగుతాయి, దాంట్లో అతిశయోక్తే లేదు అసలు. ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం అసలు ఛాన్సే లేదు. ఏపీకి ఏమన్నా ప్రజలు కొంతమంది షిఫ్ట్ అయ్యే ప్లాన్లో ఉన్నారు చాలామంది. ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది, కొంత గవర్నెన్స్ బాగుంటుందని ఒపీనియన్లో ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన చాలామంది ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయే ప్లాన్లో ఉన్నారు. సో అప్పుడు ఏమన్నా కొంత, ఎందుకంటే సగం హైదరాబాద్ ఏపీ వాళ్ళే చెప్పాలి. సో వాళ్ళు మైగ్రేట్ అయిపోతే ఇక్కడ ఏమన్నా చేంజెస్ వస్తాయంటారా? హైదరాబాద్ అనేది యూనివర్సల్ సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాట్ ఓన్లీ ఏపీ పర్సన్స్. మన దగ్గర ఏంటి తమిళనాడులో వస్తున్నారు, కేరళ వాళ్ళు వస్తున్నారు, అదర్ నార్త్ ఇండియన్స్ బోల్డ్ అంతమంది వస్తున్నారు. హైదరాబాద్ అనేది యూనివర్సల్ సిటీ, వాళ్ళ మీద ఇంపాక్ట్ అయితే ఉండదు. కానీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎక్కడికి వెళ్తారంటే అంటే డెవలప్ అవ్వాలి కదా, ఇంకా డెవలప్ అవ్వడానికి 10 years పడుతుంది. అప్పటిదాకా
ఈ వీళ్ళు 100% ఇక్కడ ఉండాల్సిందే. అక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, లేదంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ అన్నీ వాళ్ళు సమకూర్చుకోవాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా వెళ్ళి ఏం చేసుకోలేరు కదా. సో 10 సంవత్సరాల వరకు ఆబ్వియస్లీ ఇక్కడ ఉండాల్సిందే. సో హైదరాబాద్కి డోకానే లేదు. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే అమరావతి కంటే కూడా హైదరాబాద్ బెస్ట్ ఈ 10 yearsలో ఇన్వెస్ట్ చేయడానికి. 100% అండి. ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ కదా, 100% బెటర్. బట్ బాగా తక్కువ రేట్లో దొరికితే 100% యూ కెన్ ఇన్వెస్ట్ దేర్. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అమరావతిలో కూడా. అది కూడా పెరుగుతాయి రేట్లు 100%. యాక్చువల్గానే విజయవాడలో కొంచెం రేట్లు ఎక్కువ. అంత ముందు నుంచే క్యాపిటల్ అనే థాట్ లేనప్పుడు కూడా విజయవాడలో చాలా రేట్లు ఉంటాయి మిగతా సిటీస్తో పోల్చుకుంటే. హైదరాబాదు విజయవాడని ఎక్కువ రేట్లు ఉండేవి ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అలాంటిది మళ్ళీ క్యాపిటల్ లాంచ్ చేసిన తర్వాత ఇంకా రేట్లు పెరిగిపోయాయి. సో ఆ బేసిస్లో తక్కువ రేట్లో దొరికితే మీరు ఇన్వెస్ట్ చేయండి. అన్నెసరీ ఒక 10 years తర్వాత ఉండే రేట్లు ఇప్పుడే పెట్టుకోవటం అన్నెసరీ అని చెప్తున్నాను. తక్కువ రేట్లో దొరికితే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. సో చూద్దాం ఈ డెవలప్మెంట్స్కి సంబంధించి అమరావతిలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది చూస్తాం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది ఈరోజు చంద్రశేఖర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటూ రియల్ ఎస్టేట్కి సంబంధించి అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, అలాగే హైదరాబాద్ సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. హైదరాబాద్తో పోలిస్తే అమరావతి ఇప్పుడే డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ లో ప్రైస్లో వస్తే మాత్రం ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ ప్రైస్లో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా చంద్రశేఖర్ గారు సజెషన్స్ ఇస్తున్న పరిస్థితి. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ఇహా టీవీ.